ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 2, 2025 హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనలను ఎప్పుడూ కూడా విడవకుండా ఎడబాయకుండా తన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు అనేది మనకు తెలుసు. ఇక్కడ ప్రభువు కూడా అదే సెలవిస్తున్నారు. అయితే ఎందుకు ఆ మాట సెలవిస్తున్నారు, దీనివల్ల మనకి దేవుడు ఏం నేర్పిస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే, దేవుడు అంటున్నారు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో మీరు తృప్తి పొంది ఉండండి అని చెప్తున్నారు. ఈరోజు ఆ ధనాన్ని సంపాదించుకోవటానికే సమయాన్నంతా మనము వ్యర్థపరుచుకుంటున్నాము. అంటే మన జీవిత కాలంలో ధనము లేకపోతే మనం ఉండలేము. ప్రతి దానికి కూడా అది మనకు అవసరము. కానీ దాని కొరకు మనం ఎంత ఎక్కువగా ప్రయాసపడుతున్నామా అనేదే దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. ఉన్న వాటితోనే సంతృప్తి పొందండి, తృప్తి పొందండి అని మాత్రం మనకి సెలవిస్తూ ఉన్నారంటే మనము అత్యధికముగా ఆపేక్షిస్తున్నాము, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాము. ఇప్పుడు ధనం ఎక్కడుంటుందో నీ మనసు అక్కడే ఉంటుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని మీద మనం మనసు పెట్టడానికి ఈ ధనాపేక్ష అనేది మనకి అడ్డుగా ఉంటుందని దీని వలన మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రతి విషయానికి నేను మీకున్నానన్న ధైర్యాన్ని కలిగి మీరు ఉండండి, ప్రభువే నాకు సహాయకుడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొండల తట్టు నేను కనులెత్తుచున్నాను, సహాయం నాకు ఎక్కడి నుంచి వస్తుందని అంటే దేవుడు అంటున్నారు, సహాయం చేసేవాడిని నేనే అని సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ప్రభు అదే సెలవిస్తూ ఉన్నారు. ఈ ధనాపేక్ష అనేది మనల్ని పాపంలోకి నెట్టేస్తూ ఉంటుంది. ఆ ధనపిచ్చి వలన అనేక రకాలైనటువంటి పాపపు పనులు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. తన పిల్లల్ని ఆయన పాపం నుండి, శాపం నుండి విడిపించి రక్షించుకున్నది మరలా ఆ పాపంలోనికి పడిపోతుంటే ఏ దేవుడు, ఏ తండ్రి చూసి తట్టుకోగలరు. అందుకే దేవుడు అంటున్నారు, నేను మీకున్నాను, మంచి ధైర్యాన్ని కలిగి మీరు ఉండండి, దేనికి కూడా మీరు భయపడకండి అని చెప్పేసి దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, ప్రతి విషయాన్ని దేవునికి అప్పచెప్పి దేవుని యొక్క ఆలోచనకు మనము లోబడితే మన జీవితాలు గొప్పగా ఉంటాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిని మనం తెచ్చుకోకుండా దేవునికి ఏది ఇష్టమో అది చేస్తే దేవుడు మన కోసం అన్నిటినీ సమకూర్చి ఉన్నారు. మనకి ఎప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు గనుక ఆయనకే సమస్త భారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి, ఆయన భారం అనేది ఒకటి ఉంది ఆయన మనసులో, దానిని మనము ఆలోచించి దాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింప చేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.